హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో కింద లైక్ బటన్ ఉంటుంది కదా, ఆ లైక్ చేసి మీ లైక్ ఎన్నో లైక్ అనేది కామెంట్ చేసి, అలాగే మీ మిత్రులందరికీ వీడియో లింక్ కూడా షేర్ చేసి చెప్పండి మన ఛానల్ గురించి. సో ఒకవైపు యుద్ధం, ఒకరి మీద ఒకరికి అనుమానాలు ఉన్నాయి, నమ్మకం లేదు. డొనాల్డ్ ట్రంప్ అయితే 5 రోజుల పాటు ఈ విద్యుత్ కేంద్రాల మీద, అణు కేంద్రాల మీద దాడులు చేయమని ప్రకటించినప్పటికీ, కాస్త వెనకడుగు వేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ, ఇదేమైనా వ్యూహాత్మక కుట్రేమో, ఇరాన్ వెనక్కి తగ్గిన తర్వాత సడన్గా విరుచుకుపడతారేమో అనే భయం ఇరాన్లో ఉంది. అందుకే ఇరాన్ ఏమాత్రం శాంతించడం లేదు. అలాగే ఇజ్రాయెల్కి కూడా ఇప్పటికిప్పుడు యుద్ధం ఆపడం ఇష్టం లేదు. సో ఇజ్రాయెల్ తీవ్రమైన దాడులు కొనసాగిస్తూనే ఉంది. అండ్ ఇరాన్ కూడా ప్రతిదాడులు కొనసాగిస్తూనే ఉంది. అమెరికా మాత్రమే కాస్త వెనక్కి తగ్గింది. అయితే వెనక్కి తగ్గినట్టే తగ్గి వాళ్ళు కూడా సైనిక బలగాలను పంపిస్తున్నారు. గల్ఫ్ దేశాలకు వాళ్ళ సైనిక బలగాల సంఖ్య పెంచుతున్నారన్నమాట. కాబట్టి ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఈ ప్రభావం మన దేశం మీద రాబోయే 1-2 నెలల్లో విపరీతంగా ఉంటుంది. అది గ్యాస్ కొరత, పెట్రోల్ కొరతతో సహా నిత్యావసరాల ధరల పెరుగుదల, కొన్ని మెడిసిన్స్ కూడా. అంటే నిత్యావసరాల ధరలు ఎప్పుడైతే పెరుగుతాయో కొన్ని ట్రాన్స్పోర్టేషన్స్ ఆగిపోతాయి. కొన్ని అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అత్యవసరాలు ఏమైనా ఉంటే దగ్గర పెట్టుకోవడం మంచిది. ఒక 2-3 నెలలకు సరిపడా అత్యవసరాలు మనం దగ్గర పెట్టుకోవడం మంచిది. సో నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఇండైరెక్ట్గా అదే చెప్పారు. సో కోవిడ్ నాటి సంక్షోభ పరిస్థితులు మళ్ళీ ఎదురు కావచ్చు, జాగ్రత్తగా ఉండండి అని. ఆర్థికంగా కూడా అతలాకుతలమయ్యే పరిస్థితి ఉంది, ప్రమాదం ఉంది. బిలో మిడిల్ క్లాస్ వర్గాలకు, వలసదారులకు ఆర్థిక కష్టాలు ఎదురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. సో అది ఇండైరెక్ట్గా, పరోక్షంగా నిన్న ప్రస్తావించారు నరేంద్ర మోదీ గారు. నిన్న మొన్న ఇదిగోండి, ఆగని బాంబుల మోత. ఇరాన్పై భారీగా వైమానిక దాడులు, గల్ఫ్ ఇజ్రాయెళ్లపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించిన ఇరాన్. పర్షియన్ గల్ఫ్కు వేల మంది అమెరికా సైనికులు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా బాఘెర్. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో దాడుల ఉధృతి తీవ్రమైంది. యుద్ధం ముగింపునకు చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నా బాంబుల మోత ఏమాత్రం తగ్గలేదు. చర్చలు జరుగుతున్నాయన్న వాదనలను ఇరాన్ ఖండించింది. 25వ రోజైన మంగళవారం అటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. మరోవైపు పర్షియన్ గల్ఫ్ దిశగా వేల మంది అమెరికా సైనికులు తరలుతున్నారు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా మహమ్మద్ బాఘెర్ నియమితులయ్యారు. ప్రధాని మోదీతో ట్రంప్ ఫోన్లో చర్చలు జరిపారు. పశ్చిమాసియా పరిస్థితిపై చర్చించారు. చర్చలకు ఆతిథ్యం ఇస్తామని పాకిస్తాన్ ప్రకటించింది. పశ్చిమాసియా యుద్ధం ముగిసే సూచనలు కనిపించకపోవడంతో ముడి చమురు బ్యారెల్ ధర మళ్ళీ $100 దాటింది. ఇలా వరుస పరిణామాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా రాసుకొచ్చారనమాట. చూడండి, ఆంధ్రప్రభలో క్లియర్గా రాశారు. ట్రంప్ స్టంప్ అవుట్, ఇంట బయట తీవ్ర ఒత్తిళ్లు, ఆర్థికంగా రాజకీయంగా సవాళ్ళు. నిజంగా యుద్ధం కారణంగా ఎక్కువ నష్టపోతున్నది అమెరికానే. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు చాలా దేశాల్లో పెరిగాయి, కానీ అమెరికాలో మాత్రం మోర్ దాన్ 30% పెట్రోల్ ధరలు పెరిగాయి. మొన్నటి వరకు గ్యాలన్, అంటే యుద్ధం ముందు వరకు గ్యాలన్ పెట్రోల్ ధర వాళ్ళ దగ్గర అరౌండ్ $3 ఉంటే ఇప్పుడు అరౌండ్ $4 ఉంది. అట్లా చాలా చోట్ల పెరిగాయంట. అలాగే అటాకింగ్ నుంచి ఆత్మరక్షణ వైపు అమెరికా అధ్యక్షుడు తప్పటడుగులు, దాడులకు విరామం, విశ్వసించిన ఇరాన్, వ్యూహాత్మక కుట్ర కావచ్చన్న సందేహం, వెనకడుగు తేలిక కాదంటున్న నిపుణులు. సో సంక్షోభ సవాళ్లపై 7 సాధికార బృందాలు. ఇరాన్ యుద్ధం వేళ కలిసికట్టుగా పనిచేద్దాం, క్రమం తప్పకుండా సమీక్ష, అందుకోసం మంత్రివర్గ బృందం. చమురు రవాణాకు ఇబ్బంది లేదు. హార్ముజ్ బంద్తో దీర్ఘకాల ప్రభావం, కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది, అయినా సమర్థంగా ఎదుర్కొందాం. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్. తాజా పరిస్థితులపై చర్చ, హార్ముజ్ తెరిచి ఉంచడం అత్యవసరం మోదీ. ఇరాన్పై ఆగని ఇజ్రాయెల్ దాడులు, యుద్ధం ఘనత పీట్దే ట్రంప్ వ్యంగ్యం. ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్గా జాల్ఘోదర్, లారిజానీ స్థానంలో కొత్త అధిపతి. ఈ యుద్ధానికి సంబంధించి అనేక అంశాలను వేశారు. యుద్ధం చేద్దామన్నది మీరేగా, ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదన్నదే అందరి అభిప్రాయం. మొదట చెప్పింది మా రక్షణ మంత్రే. సలహాదారులు, ముఖ్యులతో చర్చించాక ఇరాన్పై దాడులు చేయాలని నిర్ణయం. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఊహించలేదు. అమెరికా అధ్యక్షుడు
యుద్ధంపై తనది ఏకపక్ష నిర్ణయం కాదనేలా ట్రంప్ వ్యాఖ్యలు. ఒకరి మీద ఒకరు దోసుకుంటున్నారనమాట ఇజ్రాయెల్ అండ్ అమెరికా. అమెరికా రక్షణ మంత్రి హెక్సెత్తో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సో ఒకరి మీద ఒకరు తోసుకోవడం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది పక్కన పెడితే ఇంకో కీలకమైన తీర్పు నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిందండి. మతం మారిన వాళ్ళకు ఎస్సీ హోదా ఉండదు. ఈ దేశంలో మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. సో అన్ని మతాల్లో కూడా కులాల వ్యవస్థ లేదు. ఇప్పుడు హిందువుల్లో కులాల వ్యవస్థ ఉంది, ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఓసీ అని ఉన్నాయి. అండ్ సిక్కులు, బౌద్ధుల్లో కూడా కులాల వ్యవస్థ ఉంది. కానీ క్రిస్టియన్స్లో కులాల వ్యవస్థ లేదు, కుల వ్యవస్థ లేదు. అండ్ ముస్లిమ్స్లో కూడా కుల వ్యవస్థ లేదు. సో అందుకు ఎప్పుడైతే హిందూ లేదా సిక్కు లేదా బౌద్ధుడు మతం మారతారో, క్రైస్తవంలో చేరతారో, ఒకవేళ వాళ్ళు ఎస్సీలు అయితే ఆ ఎస్సీ హోదా కోల్పోతారు. వాళ్ళకి ఇంకా ఎస్సీల హక్కులు ఉండవు. వాళ్ళు అట్రాసిటీ కేసు పెట్టినా వర్తించదు. ఒకవేళ వాళ్ళకి కుల ధృవీకరణ పత్రం ఉన్నప్పటికీ అది ఈ హక్కులు పొందడానికి ఉపయోగపడదు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా నిన్న చెప్పింది. మతం మారితే ఒక ఎస్సీగా ఉండి హిందువుల్లో ఎస్సీగా ఉంటూ అతను మతం మారితే అతను బీసీఈ కింద అయిపోతాడు. కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటే బీసీఈ కింద అయిపోతాడు. ఎస్సీ కాదు, ఎస్సీ కానే కాదు. సుప్రీంకోర్టు నిన్న చాలా స్పష్టంగా చెప్పింది. క్రైస్తవం స్వీకరించిన వ్యక్తులు ఎస్సీల కిందకు రారు. హిందువులు, బౌద్ధులు, సిక్కులకే ఆ హోదా. బాపట్ల జిల్లా పాస్టర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు. సో గత ఏడాది ఏప్రిల్ 30వ తేదీన హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దీని పర్యవసానం ఏంటంటే సింపుల్గా చెప్తా. బాపట్ల జిల్లాకు చెందిన ఒక పాస్టర్ ఆనంద్ అనే వ్యక్తికి అక్కడ చర్చి, అనధికారికంగా చర్చి నిర్వహిస్తుంటే అక్కడ రామిరెడ్డి అనే వ్యక్తి అడ్డుకున్నాడు. అతనితో పాటు స్థానికులు అడ్డుకున్నారు. ఏంటంటే ఇక్కడ చర్చి కడుతున్నావు, దీనికి అనుమతులు లేవు కదా అని. అప్పుడు ఆ పాస్టర్ ఆనంద్ ఏం చేశాడంటే వాళ్ళ మీద, స్థానికుల మీద, రామిరెడ్డి గారి మీద అండ్ స్థానికుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు. దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాన్ని సవాల్ చేస్తూ ఇమీడియట్గా రామిరెడ్డి అండ్ లోకల్లో కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇతను ఒక పాస్టరు అండ్ 10 ఏళ్ల కిందట మతం మారాడు. అంతకుముందు ఇతను హిందూ ఎస్సీ, మతం మారి పాస్టర్ అయ్యాడు. సో ఇతనికి ఎస్సీ హోదా రాదు, ఇతను కన్వర్టెడ్ క్రిస్టియన్, అంటే ఇతను బీసీ కిందకు వస్తాడు. ఈయన అట్రాసిటీ కేసు పెట్టడం ఏంటి, ఈ కేసు చెల్లదు అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు వాళ్ళు వేసిన పిటిషన్ను సమర్థించి 2025 ఏప్రిల్ 30వ తేదీన తీర్పు ఇచ్చింది. ఈ పాస్టర్ ఎస్సీ కిందకు రాడు, బీసీఈ కిందకు వస్తాడు, కన్వర్టెడ్ క్రిస్టియన్ కాబట్టి మతం మారితే ఎస్సీ హోదా కోల్పోయినట్టే, కాబట్టి ఈ కేసు చెల్లదు, అట్రాసిటీ కేసు పెట్టడానికి వీలేదని హైకోర్టు తీర్పిస్తే అప్పుడు ఆ పాస్టర్ ఆనంద్ మళ్ళీ సుప్రీంకోర్టులో దాన్ని సవాల్ చేశాడు, నేను ఎస్సీనే అని. సుప్రీంకోర్టు నిన్న తీర్పు చెప్పింది, మతం మారాక ఇంకా ఎస్సీ హోదా ఉండదు అని. క్రైస్తవ మతంలోకి మారి దాని గురించి క్రియాశీలకంగా బోధిస్తూ పాటించే వ్యక్తులు ఎస్సీల కిందకి రారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2025 ఏప్రిల్ 30న ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు మినహా ఏ మతాల వారు ఎస్సీల కిందకు రారని స్పష్టం చేసింది. ఈ 3 మతాలు మినహాయించి ఇతర మతాల్లోకి మారిన వారు వెంటనే ఎస్సీ హోదాను కోల్పోతారని పేర్కొంది. షెడ్యూల్ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బాపట్ల జిల్లా పిట్నవాలపాలెం కొత్తపాలెం గ్రామానికి చెందిన చింతాడ ఆనంద్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు గత ఏడాది ఆగస్టు 26న విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేసింది. మంగళవారం దాన్ని వెలువరించింది. సో మతం మారితే ఇంకా ఎస్సీ కాదు. సో ఈ అంశాన్ని అన్ని పత్రికల్లో కూడా వేశారండి. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దే, వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదు అని 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వులు చెబుతున్నది ఇదే. దీని నుంచి ఎవరికి మినహాయింపు ఉండదు. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావులేదు. కుల ధృవీకరణ పత్రం ఉన్నా చట్టపరమైన రక్షణ దక్కదు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అన్ని పత్రికల్లో కూడా హైలైట్ చేశారనమాట. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా దక్కదు అనే అంశం. మరి సాక్షిలో రాశారో లేదో కూడా తెలియదు. సాక్షిలో ఇటువంటి రాయరు కదా, రాశారా? సాక్షిలో రాయలే, పాపం ఫీల్ అయినట్టున్నారు, మనోభావాలు దెబ్బతిన్నాయేమో. సరే, ఇక ఇది పక్కన పెడితే ఇక శాసనసభ అండ్ లోక్సభ స్థానాలు పునర్విభజన కారణంగా భారీగా పెరుగుతాయి. మన రాష్ట్రంలో ప్రస్తుతం 175 ఉన్న శాసనసభ స్థానాలు 263కి చేరబోతున్నాయి. అంటే 25 ఉన్న లోక్సభ స్థానాలు 38కి చేరబోతున్నాయి, పెరగబోతున్నాయి. సో అందుకు రాజకీయ ముఖచిత్రం మారుద్ది, కొత్త నాయకత్వాలు వస్తాయి, కొత్త వారికి అవకాశం వస్తుంది. అండ్ కొత్త అంశం ఏంటంటే మహిళలకు 33%. ఇప్పటి వరకు స్థానిక సంస్థల్లో మాత్రమే మహిళలకు రిజర్వేషన్ ఉంది కదా.
అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అండ్ నగరపాలక సంస్థలు, పట్టణ స్థానిక సంస్థల్లో మాత్రమే మహిళలకు రిజర్వేషన్ ఉంది. ఇక మీదట యాక్చువల్లీ 2023 సెప్టెంబర్ 21వ తేదీనే పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లు ఆమోదించారు మహిళా రిజర్వేషన్కి సంబంధించి. కానీ జనాభా లెక్కలతో అది ముడిపడి ఉంది కాబట్టి, జనాభా లెక్కలు కూడా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఆ బిల్లు కూడా ఆమోదం పొందబోతోంది. అదే జరిగితే ఇక మీదట చట్టసభల్లో ఖచ్చితంగా ఇప్పుడు మన రాష్ట్రంలో చూడండి 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, లోక్సభ స్థానాలు. అందులో ముగ్గురే ఉన్నారు మహిళా ఎంపీలు. నంద్యాల ఎంపీ శబరి గారు, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వర్ గారు, అరకు ఎంపీ తనూజ గారు, ముగ్గురే ఉన్నారు. సో ఇక మీదట 38లో 33% మహిళలకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఆ బిల్లు ఆమోదం పొందాక. అలాగే ఇప్పుడు 263లో కనీసం 80-82 స్థానాలు మహిళలకు ఇవ్వాల్సిందే. సో అది రాజకీయ ముఖ చిత్రం మారబోతోంది. నియోజకవర్గాల పునర్విభజనతో కీలక మార్పులు, ఓటర్ల సంఖ్యలో అసమానతలను సరిచేయచ్చు, కొత్త నాయకత్వానికి అవకాశం, మహిళల్లో చట్టసభల్లో విస్తృత ప్రాధాన్యం, మంత్రుల సంఖ్య ఎప్పుడైతే 263 శాసనసభ స్థానాలు వస్తాయో మంత్రులు కూడా 33-34 మందికి అవకాశం వస్తుంది అనమాట. మంత్రుల సంఖ్య కూడా భారీగా పెరుగుద్ది. యాక్చువల్లీ విభజన చట్టంలో హామీ ప్రకారం 225 స్థానాలకే పెంచుతామని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. 29% సీట్లు పెరిగేవి, కానీ ఇప్పుడు 50% సీట్లు పెంచాలని కేంద్రం తాజాగా నిర్ణయించిందనమాట. సో ఈ అంశాన్ని అన్ని పత్రికలు ఇదిగోండి భలే ఛాన్సులే. రాష్ట్రంలో నియోజకవర్గాల పెంపు సందడి, మహిళా కోటా పునర్విభజనపై ముందుకే 5 రాష్ట్రాల ఎన్నికల్లోపే బిల్లుల ఆమోదానికి సిద్ధమైన కేంద్రం. సో ఉభయ సభలను అవసరమైతే పొడిగించి లేదా ప్రత్యేక సమావేశాలు పెట్టి ఈ బిల్లులను ఆమోదించాలని కేంద్రం భావిస్తోంది. ఆశావాహుల్లో ఆనందం, కోటాతో మహిళల్లో సంబరం. రాష్ట్ర విభజన నాటి నుంచి పునర్విభజనపై చర్చ, 2034 ఎన్నికల దాకా ఆగాల్సిందే అనే అంచనా. నేడు కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం. 2029 ఎన్నికల నుంచి కొత్త ఎమ్మెల్యేలు, ఎంపీ సీట్లు ఏకంగా 50% పెంచాలని యోచన. పనిలో పనిగా మహిళా కోటా కూడా ప్రస్తుతం 58 చోట్ల మహిళా ఓటర్లే అధికం. జనాభా ప్రాతిపదికన అయితే అవి వారికే. ఇప్పుడు మనకి భీమిలి, చంద్రగిరి, పెదకూరపాడు ఇలా చాలా నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మహిళలకు ఇచ్చేస్తారు ఇక మీదట. అటువంటి ఒక 75-80 నియోజకవర్గాలు గుర్తించి అవన్నీ మహిళలకు ఇచ్చేస్తారు వచ్చే ఎన్నికల నుంచి. సో అవి ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇక 50 ఏళ్ళ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఆకాశంలో సగం దిశగా అంటే మహిళలకు కూడా 33% ఇచ్చేదాన్ని భలే ఛాన్సులే అని రాశారు. ఈవెన్ సాక్షిలో కూడా రాశారు శాసనసభ స్థానాలు 263కి పెంపని. సో నియోజకవర్గాల పెంపు అనే అంశం మనం పక్కన పెడితే దీనికి సంబంధించి అవసరమైతే ఇతర వీడియోలు చేద్దాం. ఇక విజయవాడలో కొంతమంది ముస్లిం యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తే వాళ్ళకి పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నట్టు, ఆల్ ఖైదా, ఐసిస్లతో వాళ్ళకి లింకులు ఉన్నట్టు గుర్తించారు. సో ఈ ముగ్గురు యువకులు కూడా వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా కొంతమంది ముస్లిం యువతను ఆకర్షిస్తూ ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నారు అని పోలీసులు అనుమానాలు నిజమయ్యాయని జిహాద్ కోసం అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ ఏర్పాటు చేసిన విజయవాడ వాసి రహమతుల్లా షరీఫ్, మిర్జా సోహైల్ బేగ్, మహమ్మద్ డానిష్లతో కలిసి కార్యకలాపాలు. దేశవ్యాప్తంగా నెట్వర్క్ విస్తరణ. యాక్చువల్లీ ఒక 8 నెలల కిందట విజయనగరం జిల్లాలో ఇలాగే కొంతమంది ముస్లిం యువకులు పట్టుబడ్డారు. వాళ్ళకు కూడా ఉగ్రవాదులతో లింకులు ఉన్నట్టు గుర్తించారు. సేమ్ ఇప్పుడు విజయవాడలో కూడా అంతే. సో యువతలో ఉగ్రవాద భావజాలాన్ని పెంపొందించడం, వారిని జిహాద్ కోసం సన్నద్ధం చేయడమే లక్ష్యంగా విజయవాడకు చెందిన యువకులు మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మిర్జా సోహైల్ బేగ్, మహమ్మద్ డానిష్లు కలిసి అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరిట ఓ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారని కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం తేల్చింది. వీరు నిషేధిత ఉగ్రవాద సంస్థలైన అల్ ఖైదా, ఇండియన్ సబ్ కాంటినెంట్, ఐసిస్తో నిరంతర సంబంధాలు కొనసాగిస్తున్నట్టు గుర్తించింది. విదేశాల్లోని హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు భారత్పై యుద్ధం, గజ్వా ఏ హింద్ కోసం వీరు పనిచేస్తున్నట్టు నిర్ధారించింది. చూసారా, ఇలా అందరిలో కలిసి విజయవాడ నగరంలో ఉంటే మనం ఇంకా అనుమానించాల్సి వస్తుంది కదా. సో విజయవాడ నగరంలో ఇటువంటిది ఉండడం ఆశ్చర్యకరమే. హైటెక్ టెర్రర్, సోషల్ మీడియా వేదికగా ఉగ్ర రిక్రూట్మెంట్లు, పెద్ద ఎత్తున గ్రూపుల ఏర్పాటుతో యువతకు వల, బిర్యానీ పార్టీల పేరిట పిలిచి ఉగ్రవాద పాఠాలు, రాష్ట్రంలో వరుసగా వెలుగులో కుట్రకోణాలు. గత ఏడాది ఉత్తరాంధ్ర సీమలో అరెస్టులు, తాజాగా బెజవాడలో 3 యువకుల అరెస్టు. గత ఏడాదేమో విజయనగరంలో, ఇప్పుడు బెజవాడలో 3 అరెస్ట్ అయ్యారన్నమాట. ఇక 2028 కల్లా
ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు ఇస్తామని సీఎం చంద్రబాబు గారు సమీక్షించారు. జేజేఎం పనులు. జేజేఎం అంటే జల్ జీవన్ మిషన్ 2.0 ఒప్పందం కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న ముఖ్యమంత్రి మహిళలు నీటి కష్టాలు తీరనున్నాయి. కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ అండ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. జల్ జీవన్ మిషన్లో భాగంగా 2028 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో అండ్ ప్రతి పట్టణ ప్రాంతంలో ఇంటింటికి తాగునీరు. ఒక ఇంట్లో 4 మనుషులు ఉంటే వాళ్ళకి మనిషికి 55 లీటర్ల చొప్పున నీటి సరఫరా జరగబోతోందండి. 4 మనుషులున్న ఇంటికి 220 లీటర్ల నీటిని ఖచ్చితంగా సరఫరా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. దానికి జల్ జీవన్ మిషన్ ద్వారా పనులు చేయబోతున్నారు. అది ప్రభుత్వం నిర్ధారించింది. 2028 డిసెంబర్ దీనికి డెడ్లైన్గా పెట్టుకున్నారు. సో దాని మీద నిన్న రివ్యూ చేశారు. ఇక నిన్న అమరావతిలో మొన్న రాత్రి ఈ రాయపూడిలో హెచ్ఓడి భవనాల నిర్మాణం దగ్గర పైపులను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసాం కాదు, తగలపెట్టారు, దహనం చేశారు. అది చాలా సీరియస్ కేసు. అది ప్రమాదవశాత్తు జరిగింది అని చెప్పలేరు. ఎందుకంటే 120-130 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంటేనే అవి కాలుతాయి. ఆ పైపులను కాల్చాలంటే అంత వేడి ఉండాలి. సో అంత వేడి ఉంది అంటే అది ప్రమాదం కాదు, ఎవరో ఉద్దేశపూర్వకంగా కాల్చారు, దాన్ని నిగ్గు తేల్చండి అని చెప్పి సీఎం గారు నిన్న చాలా సీరియస్గా ఆదేశాలు ఇచ్చారన్నమాట. కాల్చారా? అమరావతిలో అగ్ని ప్రమాదంపై సందేహాలు. 130-150 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మాత్రమే మండే పైపులు ఉద్దేశపూర్వకంగా కాలిస్తే తప్ప అది జరగదు. 10 కోట్ల మేర నష్టం జరిగిందన్న మేఘ. దర్యాప్తు అధికారిగా అడిషనల్ ఎస్పీ రవికుమార్. సంఘటన స్థలానికి క్లూస్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్. 24 గంటల్లో తేల్చండి, విద్రోహ చర్యలే అనే అనుమానం ఉంది. సీఎం గారు నిన్న దాని మీద రివ్యూ చేసి ఆల్రెడీ ఒక 10 రోజుల కిందట వెలగపూడిలో ఇలాగే పైపులు కాల్చారు కదా, ఇప్పుడేమో రాయపూడిలో పైపులు కాల్చారు. సో ఇది విద్రోహ శక్తుల పనే, కుట్రపూరితంగానే చేస్తున్నారు, అది ప్రమాదం కాదు. సో దీని వెంటనే నిగ్గు తేల్చండి అని చెప్పి సీఎం గారు సీరియస్ అయ్యారనమాట. అలాగే పారిశ్రామిక రంగానికి భవ్యమైన తోడ్పాటు అని కేంద్ర ప్రభుత్వం భవ్య అనే పథకం తీసుకొచ్చి దేశవ్యాప్తంగా కూడా 100 పారిశ్రామిక పార్కులను డెవలప్ చేయాలని చూస్తున్నారండి. దీనిలో మన రాష్ట్రంలో కూడా 30 అంటే 100లో 30% మన రాష్ట్రానికి తీసుకురావాలనేది ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో భవ్య పథకం కింద పారిశ్రామిక పార్కులు ఏర్పాటు కానున్నాయి. కేంద్రం గ్రాంట్గా ఇచ్చే నిధులతో ఒక్కో పార్కుకు 500 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేయాలని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT నిర్ణయించింది. దీనికి ప్రస్తుతం 33,660 కోట్లు కేటాయించింది. సో మీకు సింపుల్గా చెప్పాలంటే నిమ్జ్ అని యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉండేది. నిమ్జ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రతిపాదన పంపి ఒక స్థలం ఒక 20,000 ఎకరాలో 10,000 ఎకరాలో గుర్తించి అక్కడ అభివృద్ధి చేస్తారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ లాగా దానికి కావాల్సిన మౌలిక వస్తువులను కేంద్రం కల్పిస్తుంది. సో అది ఎత్తేసింది బీజేపీ వచ్చాక. ఎత్తేసి ఇప్పుడు కొత్తగా రకరకాల పథకాలు తీసుకొచ్చి ఇప్పుడు భవ్య అనేది తీసుకొచ్చింది. గతంలో కూడా మనకి శ్రీకాకుళానికి అండ్ చిత్తూరుకి అండ్ ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరి పామూరు ప్రాంతానికి నిమ్జ్ ప్రకటించారు 2011లో. కానీ అవేమీ కార్యరూపం దాల్చలేదు. అవేమీ కూడా కట్టడాలు 2011లో అవి అతిగతి లేవు. సో ఇప్పుడు ఈ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఒక్కో చోట 100 నుంచి 1000 ఎకరాల మధ్య ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. సో దేశవ్యాప్తంగా 100 పార్కులు పెడతారంట, భవ్య పార్కులు. దానిలో రాష్ట్రానికి ఒక 30 తేవాలన్నది ప్రభుత్వం ఆలోచన అండ్ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుందనమాట. చాలా మంచి విషయం. తర్వాత ఏమి సోదరా మనసుకు ఏమైందిరా అంటే ఈ లైన్ చూస్తే అది గుర్తొచ్చింది. ఏమి సోదరా ఓర్పు ఏమయ్యిందిరా, తనుకొస్తున్న ఆగ్రహం తెలియనంత ఆవేశం, చిన్న మాటకు పెద్ద గొడవ, ఫలితం అంతులేని శోకం. యోగా చేయండి, ధ్యానం చేయండి, ఇతర వ్యవహారాల మీద దృష్టి పెట్టండి, డైవర్ట్ అవ్వండి. భర్తపై కోపంతో ఓ ఇల్లాలు బిడ్డను కుంపట్లో విసిరేస్తే కన్న తండ్రినే కడతెచ్చిన కొడుకు మరొకడు. ఎందుకు ఇలా జరుగుతోంది? సహనం ఎందుకు తగ్గిపోతోంది? ఉదయం 8 గంటలు రామకృష్ణ కార్యాలయానికి బయలుదేరారు. ఆ టైంకి టిఫిన్ సిద్ధం కాలేదని భార్యతో మొదలైన చిన్న గొడవ పెద్ద రాద్ధాంతంగా మారింది, విడాకుల దాకా వెళ్ళింది. చిన్న విషయానికే కోపం, అసహనం, చిరాకు ఎందుకు వస్తున్నాయి? దీనికి అతని వద్ద జవాబు లేదు. ఇది రామకృష్ణ ఒక్కడి సమస్య కాదు, చాలామందిది. సహనం తగ్గిపోవడం వ్యక్తిగత బలహీనత కాదు, జీవనశైలి లోపానికి సంకేతం అని జనాల్లో సహనం, ఓర్పు తగ్గుతున్నాయి. సో దానికి చిన్న చిన్న కారణాలే ఎక్కడికో దారి తీస్తోంది అనేది
ఈనాడులో ఒక ఆఫ్ బీట్ కథనాన్ని, లైఫ్ స్టైల్కి సంబంధించిన కథనాన్ని రాశారనమాట. ఇది తెదేపా 3.0 వెర్షన్. క్షేత్రస్థాయిలో పనిచేసే వరకే గుర్తింపు. ఈ పార్టీ నాయకుల కార్ఖానా. పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కాఫీ కబుర్లు. ఇప్పుడున్నది తెదేపా 3.0 వెర్షన్ అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ అన్నారు. తెదేపా అంటేనే నాయకుల తయారీ కార్ఖానా, ఒక యూనివర్సిటీ లాంటిదని తెలిపారు. తెలంగాణ తొలి రెండో ముఖ్యమంత్రి ఇద్దరిది ఈ యూనివర్సిటీయేనని గుర్తు చేశారు. అంతేగా, కేసీఆర్ గారు టీడీపీ నుంచి వెళ్ళారు, రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి వెళ్ళారు. ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న యువకులకు రిమాండ్ వచ్చే నెల 6 వరకు విధించిన కోర్టు. గాయని శ్రీలలిత పాటను పోస్ట్ చేసిన ప్రధాని. విజయవాడలోని సత్యనారాయణపురానికి చెందిన గాయని శ్రీలలిత ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవిపై కనకదుర్గ మహాప్రమావిత అనే తెలుగు పాటను పాడారు. ఈ పాట యూట్యూబ్ లింకును ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారంటండి. ఆర్డీటీకి ఎఫ్సిఆర్ఏ అనుమతులు. అనంతపురం కేంద్రంగా ఏపీ తెలంగాణలో గ్రామీణ పేదలకు వైద్యం అండ్ విద్య ఇతర సేవలు అందిస్తున్న సేవా కేంద్రం ఉంది కదా ఆర్డీటీ. సో ఆర్డీటీ ఇక మీదట దానికి కేంద్రం అనుమతులు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు విదేశాలకు సంబంధించిన ఫండింగ్ లెక్కలై చూపించలేదని చెప్పి అనుమతులు ఇవ్వలేదు, కేంద్రం ఆపేసింది. సో దాంతో ఒక 2-3 ఏళ్ళ నుంచి ఆ కార్యకలాపాలు నిలిచిపోవడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో వేల కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యారు. సో దాన్ని కూటమి ప్రభుత్వం సాల్వ్ చేసింది. అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసిన లోకేష్. సంస్థ నిర్వాహకులు మాంచ్ ఆఫ్ ఎర్రర్. కేంద్రంతో మాట్లాడి ఆర్డీటీకి అడ్డంకులు తొలగించడంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎంతో చొరవ తీసుకున్నారని సంస్థ నిర్వాహకులు మాంచ్ ఆఫ్ ఎర్రర్ కొనియాడారు. అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేశారని గుర్తు చేశారు. ఇది ఆర్డీటీ ఒక మంత్రికి చెబుతున్న కృతజ్ఞతలు కాదు, ఒక మంచి పని చేసిన మంచి మనిషికి లక్షల మంది ప్రజల తరపున అందిస్తున్న ఆశీస్సులు అని చెప్పారు. ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి వచ్చే నిధులను నిలిపేస్తూ కేంద్రం గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆర్డీటీకి నిధులు నిలిచాయి. ఈ విషయాన్ని సంస్థ నిర్వాహకులు లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. లక్షల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఆచరణం ఆర్డీటీ. ఈ ట్రస్టును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదే. ట్రస్ట్ సేవలు నిరంతరం కొనసాగేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. దాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర మంత్రులతో పలుమార్లు భేటీ అయ్యి విషయం చెప్పారు. దాంతో కేంద్రం ఆర్డీటీకి అనుమతులు ఇచ్చిందనమాట. సో ఈ ఆర్డీటీ సమస్య అట్లా పరిష్కారమైంది. ఇక సినిమాల్లో నటించకుండా నిలువరించాలంటూ పవన్ కళ్యాణ్పై వేసిన వ్యాజ్యం కొట్టివేత. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్కి ఎదురుదెబ్బ. ఈ విజయ్ కుమార్ గారికి మరి ఏం పట్టుకుందో కానీ పిచ్చి పిల్లన్నీ వేస్తున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు సినిమా నటిస్తాయంటే నటించకపోతాయంటే ప్రస్తుతానికి ఆయనే నటించడం లేదు. ఆయన కమిట్ అయిన 3 సినిమాలు అయిపోయినాయి, రిలీజ్ అయిపోయినాయి. ఇక కొత్తగా ఏమీ కమిట్ అవ్వలేదుగా. ఇప్పుడు ఆయన రిలీజ్ అని ఈ 3 సినిమాలు హరిహర వీరమల్లు కానీ, ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, లేదా ఓజీ కానీ ఇవన్నీ 2020-21లో కమిట్ అయినవే. కొత్తగా ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఏమీ కమిట్ అవ్వలేదు, ఎవరి దగ్గర అడ్వాన్సులు తీసుకోలేదు. కాబట్టి ఆయన పిటిషన్ వేయడమే అనవసరం. పగిలిన ఇండిగో విమానం టైరు. విజయవాడ హైదరాబాద్ సర్వీస్ రద్దు. 100 కోట్లతో విశాఖలో అమ్యూజ్మెంట్ పార్కు రిసార్ట్. నెల్లూరు కాపు భవన్కు మంత్రి నారాయణ కోటి విరాళం. సినీ రంగంలో పెట్టుబడి పెట్టండి. సీఎంతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ. ఏపీలో సినిమా షూటింగ్లు, ఫిల్మ్ ప్రొడక్షన్పై చర్చ. సో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గత నెలలో కూడా సీఎం గారిని కలిశారు, ఈ నెలలో కూడా కలిశారు. కానీ మన టాలీవుడ్ పెద్దలు మాత్రం అసలు కలవట్లేదు. ఈగోలు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, మామూలుగా లేవు అసలు. అందుకే వాళ్ళు వచ్చి ఎవరు కలవట్లేదు. కానీ సినిమా టికెట్లు మాత్రం పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు రేట్లు. ఇక పైపులు తగలబడిన ఘటన వెనుక విద్రోహ చర్య. ఫారెన్సిక్ ఆధారాలతో 24 గంటల్లోగా నిగ్గు తేల్చాలి డీజీపీ, ఇతర పోలీసు అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. దీనిలో ఏమైనా రాజకీయ కుట్ర ఉందేమో, ఆ పార్టీ వాళ్ళ హస్తం ఏమైనా ఉందేమో, సో అందుకని కనిపెట్టండి అని చెప్పి సీఎం గారు సీరియస్గా తీసుకున్నారు. ఇక నకిలీ వాల్యుయేషన్ పత్రాలతో న్యాయస్థానాలకి బురుడి. వాటి ఆధారంగా 200 మందికి పైగా నిందితులకు బెయిల్, 5గురికి అరెస్టు. వారిని వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి బెయిల్ మంజూరు కోసం పూచీకత్తు ఇచ్చే సమయంలో అవసరమైన వాల్యుయేషన్ పత్రాలను ఫోర్జరీ చేశాడంట ఎవరో మహానుభావుడు. ఇక న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా జస్టిస్ లీసా గిల్. పునర్విభజనతో చట్టసభలు కొత్తగా
100 మంది. సో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో పవన్ కళ్యాణ్ గారు నిన్న భేటీ అయ్యారండి. సో కొత్త వారికి అవకాశం ఉంది, ఎమ్మెల్యేలు కొంచెం గ్రౌండ్ వర్క్ పెంచుకోండి, కొత్త నియోజకవర్గాల్లో బలం పెంచుకోండి, పార్టీ అలాగే సభ్యత నమోదు మీద ఎందుకు వెనుకబడుతున్నారు, అలాగే ఎమ్మెల్యేలు కూడా కొంతమంది పదే పదే చెప్తున్నా మారట్లేదు, మీకు ఎన్నిసార్లు చెప్పినా వినరా, ఇలాగైతే మీరు అవసరం లేదు పార్టీకి అని చెప్పి జనసేన ఎమ్మెల్యేల్లో కొంతమంది మీద పవన్ కళ్యాణ్ గారు నిన్న సీరియస్ అయ్యారనమాట. అది కూడా ఇచ్చారు. ఇక కొత్త డివిజన్లు, వార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మున్సిపాలిటీలు అండ్ నగరపాలక సంస్థల్లో కొత్తగా డివిజన్లు వస్తున్నాయండి. సో 23 డివిజన్లు ఉన్నవి ఇక మీదట పెరగబోతున్నాయి. 40-45 డివిజన్లకు వెళ్ళబోతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతాయి. సో ఇవన్నీ ఈనాడులో వచ్చిన అంశాలు అయితే. సో ఇవి జాతీయ అంశాలు పక్కన పెడదాం. సాక్షిలో చూస్తే, సాక్షిలో బ్యానర్లో అదే అయినా ఆగన్నాళ్ళు యుద్ధం వేశారు. తర్వాత ఖజానాపై భారం, రాజధాని మాస్టర్ ప్లాన్లో లోపం, 1472.5 కోట్లు అంటండి ఖజానాపై భారం. సో 2016లో అమరావతి మాస్టర్ ప్లాన్ తయారీ పనులు నామినేషన్పై సింగపూర్ సంస్థకు అప్పగింత. మాస్టర్ ప్లాన్ కోసం సుర్బానా జొరాంకూర్ 20.28 కోట్లను చెల్లించడాన్ని తప్పుపట్టిన కాగ్ 220 kV 400 kV విద్యుత్ లైన్లను విస్మరించి మాస్టర్ ప్లాన్ను రూపొందించిన సింగపూర్ సంస్థ ఇప్పుడు రాజధానిలో వివిధ నిర్మాణాలకు ఆ విద్యుత్ లైన్లు అడ్డంకిగా మారాయంటున్న CRDA. వాటిని మార్చే పనులు 8.98, 8.99% అధిక ధరలకు అస్మదీయ కాంట్రాక్టర్లకు కట్టబెట్టిన పోయినాం. మనోళ్ళకు ఇస్తే మురికివాడ నిర్మిస్తారంటూ అప్పట్లో ఇంజనీర్లను అవహేళన చేసిన చంద్రబాబు మాస్టర్ ప్లాన్ల లోపాల వల్ల ఖజానాపై పడిన భారం సంగతి ఏమిటంటున్న నిపుణులు. లాజికల్గా కొంత కరెక్టే. రాజధానిలో పెద్ద పెద్ద విద్యుత్ లైన్లు ఉన్నాయి, ఆ విద్యుత్ లైన్ల గురించి పట్టించుకోకుండా సింగపూర్ సంస్థ ప్లాన్ ఇచ్చింది. ఇప్పుడు ఆ లైన్లు తొలగించడానికి అదనంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. సో అప్పుడు ఇచ్చిన మాస్టర్ ప్లాన్లోనే ఆ విద్యుత్ లైన్ల గురించి ప్రస్తావించుంటే ఈ సమస్య వచ్చేది కాదు అనేది లాజికల్గా రాశారు సాక్షిలో. నేడు అద్దంకి నియోజకవర్గ నాయకులతో వైఎస్ జగన్ భేటీ. అద్దంకి నుంచి తాడేపల్లి దగ్గర దగ్గర ఒక 200 కిలోమీటర్లు ఏమో. ఆ 200 కిలోమీటర్లు నాయకులు అంటే ఒక 200 మంది వస్తారు. అంటే కనీసం ఒక 30-40 వెహికల్స్లో వస్తారు. పెట్రోలు, డీజిలు బొక్క. దాని బదులు అంటే ఇలా అన్ననేమనుకోవద్దు, దాని బదులు ఈయన ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఏమీ చెప్పరు. చంద్రబాబు మోసాలు చేశారు, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, సో జగన్ ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు, మనం ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తాం, సో అప్పులు ఎక్కువ చేసేస్తున్నారు చంద్రబాబు గారు, మనం అప్పులు చేస్తామని మనల్ని అన్నారు, వాళ్ళేమో సంపద సృష్టిస్తామన్నారు, అదేమీ చేయట్లేదు. ఈ రొటీన్ కబుర్లు చెప్పడానికి ఎందుకు అద్దంకి నుంచి ఇక్కడికి రప్పించడం? ఏమైనా నియోజకవర్గ నాయకులతో ఏమైనా రివ్యూ చేస్తారా? ఏమయ్యా నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది, బల్లికొర మండలం పరిస్థితి ఎలా ఉంది, సంతమాగులూరు మండలం పరిస్థితి ఎలా ఉంది, జేపొంగులూరు ఎలా ఉంది, అద్దంకి ఎలా ఉంది, బల్లికొరలో మనం గతంలో బలంగా ఉండేవాళ్ళం, ఎందుకు బలహీనపడ్డాం, సంతమాగులూరులో మన పరిస్థితి బలంగా ఉండేది గతంలో, ఇప్పుడు ఎందుకు బలహీనపడ్డాం, ఇవన్నీ మాట్లాడాలిగా. అక్కడ లీడర్స్ ఒపీనియన్ తీసుకోవాలిగా, అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఆఫ్ ది రికార్డ్ సలహాలు తీసుకోవాలిగా. అవన్నీ లేనప్పుడు ఏ నియోజకవర్గ నాయకులతో మాట్లాడితే ఏంటి యూజ్? దాని బదులు ఒక వీడియో రిలీజ్ చేసి వదిలేయచ్చుగా, వాళ్ళ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతుందిగా. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, నియోజకవర్గ నాయకులతో మాట్లాడుతున్నప్పుడు నియోజకవర్గ అంశాలను ప్రస్తావించాలి, లేదా జిల్లా అంశాలను ప్రస్తావించాలి, అలాగే వాళ్ళ చేత మాట్లాడనివ్వాలి. అలా కాకుండా మనమే రొటీన్ కబుర్లు చెప్పడానికి ప్రెస్ మీట్లో అదే, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అదే, ఎక్కడైనా పలకరించడానికి పరామర్శకు వెళ్ళినప్పుడు అదే, సో మీటింగుల్లో కూడా అదే మాటలు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, అప్పులు ఎక్కువ చేస్తున్నారు, మనం ఉంటే బాగుండేది, మనం పలావ్ ఇచ్చాము, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు, ఓట్లు వేశారు, ఇవన్నీ ఇంకా కబుర్లు అనమాట. సో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైందంట. ఇక పట్టణాల్లో వార్డుల సంఖ్య పెంపు, ప్రమాదం కాదు కుట్ర. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణం వెనుక పెద్ద కుట్ర ఉన్నట్టు బెంగళూరులో కేసు నమోదైంది. ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 0 FIR నమోదు చేశారంట. ఇక వార్డు సచివాలయ ఉద్యోగిపై మూకుమ్మడి దాడి, తిరుపతిలో సిఎన్ ప్రింటర్స్ యజమానుల దాష్టికం. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పన్ను బకాయిలు అడగడమే నేరమైంది. దాడికి నిరసనగా రోడ్డుపై బైఠాయించిన సచివాలయ ఉద్యోగులు. సో ఉద్యోగుల పేరిట రుబాబు పాలన. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం. పని భారం, చిత్కరాలు, వేధింపులు, ఒత్తిళ్లతో నరకయాతన. అధికార పార్టీ నేతల కబంధ హస్తాల్లో విధులు, దాడులు, దాష్టికాలకు బలవుతున్న దైన్యం. ప్రజల్లోనూ పలుచన చేసేలా సర్కారు విధానాలు. ఆక్రోశం వెళ్లగక్కుతున్న సచివాలయ ఉద్యోగులు. గత ప్రభుత్వంలో గౌరవప్రద స్థానం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఉద్యోగుల పాలిట రుబాబు పాలన అని ఒక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది, పని భారం ఎక్కువ ఉంది, చేత్కరలు వేధింపులు ఎక్కువయ్యని రుబాబు పాలన అని రాశారు.
పాపం బయటకు వస్తే కేసులు పెట్టి ఎస్మా చట్టం ప్రయోగిస్తామని సస్పెండ్ చేస్తామని చెప్పి ఏకంగా ఒక ఉద్యోగ సంఘం నాయకుడిని 24/7 నిఘా పెట్టి అంతమొందించడానికే చూశారు గత ప్రభుత్వంలో. దాంతో పోలిస్తే ఇప్పుడు బెటరేగా. సో పాలు కల్తీ చేస్తే ఉరిశిక్ష విధించాలి. మరి నెయ్యి కల్తీ చేసిన వాళ్ళని రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి రాజమహేంద్రవరంలో కల్తీ పాలతో 16 మంది మృతి చెందడంపై ఆవేదన. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్. ఓకే, పాలు కల్తీ చేస్తే ఉరిశిక్ష విధించాలి, కరెక్టే. ఎందుకంటే పాపం అమాయకులు 16 మంది చనిపోయారు రాజమహేంద్రవరంలో. అటువంటి వాళ్ళని ఉపేక్షించకూడదు, వదలకూడదు. అలాగే నెయ్యి కల్తీ చేసిన వాళ్ళని ఏం చేయాలి? కోట్ల మంది చేత కల్తీ నెయ్యి తినిపించిన వాళ్ళని ఏం చేయాలి? అది కూడా చెప్తే బాగుండేది. ఫలించిన వైఎస్ఆర్సీపీ ప్రజా పోరాటం, ఆర్డీటీ సంస్థకు ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించిన కేంద్రం. ఊరిని ఏంటిది వైసీపీ ప్రజా పోరాటమా? నాకు తెలీదే. ఓకే, మేబీ కావచ్చు. అంటే ప్రతి పార్టీకి వాళ్ళ వెర్షన్ ఉంటుందిగా. ఇప్పుడు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సిలర్ మిత్తలు వచ్చింది. అది మా క్రెడిటే. 2022లోనే జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పి నిన్న అమర్నాథ్ గారు చెప్పారు. ఉండాలిగా, వాళ్ళ పార్టీకి కూడా ఒక వెర్షన్ ఉండాలిగా. క్రెడిట్ కోసం పాకులాడాలిగా. రాష్ట్రంలో జనం నవ్వుతారని కూడా పట్టించుకోరు. సో ఇవి సాక్షిలో అంశాలు. గౌరవప్రద ముగింపు. కారుణ్య మరణానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎయిమ్స్ వైద్యులు అమలు చేయగా హరీష్ రాణా తుదిశ్వాస విడిచారు. జేడీయూ చీఫ్గా నితీష్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనతా అధ్యక్షుడిగా మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉత్తరాన గట్టిపోరు. బెంగాల్లో ఈసారి బీజేపీ టీఎంసీ నడుమ కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు అచ్చం దంగల్ కుస్తీ పోటీలను తలదొన్నుతోంది. సరే, ఇది పక్కన పెట్టి ఆంధ్రజ్యోతిలో చూస్తే ఆంధ్రజ్యోతిలో ఆల్మోస్ట్ అన్నీ చెప్పుకున్నాం. ఆర్డిటీ సేవలది అండ్ ఇవి క్రైస్తవ హోదా, ఇది యుద్ధం గురించి, కాల్చారా కాలయ అండ్ హైటెక్ టెర్రర్ అన్నీ చెప్పుకున్నాం. ఇది 20 నిమిషాల్లో లాభం 840 కోట్లు. అమెరికాలో గుర్తు తెలియని పెట్టుబడిదారులకు ట్రేడింగ్లో భారీ లబ్ధి. చమురు S&P 500 ఫ్యూచర్స్లో భారీ పెట్టుబడులు. ఇరాన్పై దాడులు ఆపుతామన్న ట్రంప్ ప్రకటనకు కొద్దిసేపటి ముందే లావాదేవీలు. ఇరాన్పై యుద్ధం వేళ అమెరికాలో ఇన్సైడర్ ట్రేడింగ్ భయం. డొనాల్డ్ ట్రంప్ ఇలా ప్రకటిస్తాడని ముందుగానే ఊహించో, లేదంటే తెలుసుకునో, లేదంటే లీక్ అయ్యో కొంతమంది పెట్టుబడులు పెట్టారు చమురు మీద. సో దాంతో ట్రంప్ ప్రకటన రావడం, చమురు ధర తగ్గడం, మార్కెట్లు పెరగడంతో భారీగా లాభాలు వచ్చాయి. చూడండి, 20 నిమిషాల్లో 800 కోట్ల లాభం వచ్చిందంట. సో ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది అనుమానం, ఒక కొత్త కోణం. ఇక పెద్దిరెడ్డి అనుచరులు చేతివాటం. చిత్తూరులో 7 ఎకరాల స్వాహా. రీసర్వే సమయంలో 4 పేరుతో 15 కోట్ల భూమి బదలాయింపు. కుటుంబ సభ్యులు అత్త పెద్దిరెడ్డి గన్మెన్ భార్య పేరిట ఆన్లైన్. తాజాగా గుర్తించిన అధికారులు. ఆయనకు సంబంధించి ఎన్ని గుర్తించినా ఆయన్ని ఏమీ చేయరు. నేటి నుంచి భగభగలే పెరగనున్న వడ్గాడ్పులు. ఇక ఉద్యోగులకు వారం కొత్తగా 30 సఖీ నివాసులు. ఒక్కో వసతి గృహంలో 30 మందికి సురక్షిత వసతి. పాఠ్యపుస్తకాల లీక్పై క్రిమినల్ కేసు. విజిఎస్పై నమోదుకు ఆదేశం. 2028 నాటికి ప్రతి ఇంటికి తాగునీరు చెప్పుకున్నదే. సో ఇవన్నీ చెప్పుకున్నవే. పక్కన పెట్టి ఆంధ్రప్రభలో చూస్తే, ఆంధ్రప్రభలో చౌకగా విద్యుత్ కొందాం, ఇద్దాం, వినియోగదారుడిపై ఛార్జీల భారం మోపొద్దు, యూనిట్ కొనుగోలు 4కు తగ్గాలి, 2028-29 నాటికి సాధించాలని చెప్పి సీఎం గారు ఇచ్చిన ఇది చెప్పారు. తర్వాత అగ్ని ప్రమాదం వెనుక కుట్ర ఉంది అనేది అంశాన్ని కూడా ఇచ్చారు. ఇక అవకాశాలు పెరుగుతాయి, ఆశావాహులు సిద్ధమవ్వండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, నియోజకవర్గాల పునర్విభజనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు 21 మంది ఉన్నారు కాబట్టి 175లో 21 అంటే 263కి పెరిగాక ఎలాగ జనసేనకు పెరగవచ్చు సీట్లు. అవి 60 అవ్వచ్చు, 70 అవ్వచ్చు. సో అందుకని పార్టీ విస్తరణ మీద కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టారు. టార్గెట్ 2029 మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపుతో జెండా ఎగరేసే వ్యూహం, ఇంకా అసెంబ్లీ సీట్లపైన అదే వ్యూహం అని ఇచ్చారనమాట. సో ఇట్లా ఇవి 4 పత్రికల్లో వచ్చిన అంశాలండి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ పంపించి ఛానల్ గురించి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.